హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ సంపద సూరేపల్లి, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఈ సత్యవతి హాస్పిటల్ నల్గొండ. సో ప్రెగ్నెన్సీ అనేది ఒక ఫిజియలాజికల్ కండిషన్. సో దీంట్లో ప్రెగ్నెన్సీలో రకరకాల హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. దీనివల్ల బాడీలో అన్ని సిస్టమ్స్లో మనకి చేంజెస్ కనిపిస్తుంటాయి. బట్ చాలా మంది ప్రెగ్నెన్సీకి చాలా మందిలో వేరియేషన్స్ ఉంటాయి. అలానే ఒక లేడీలో మనకి ఒక ప్రెగ్నెన్సీకి రెండో ప్రెగ్నెన్సీకి కూడా చాలా డిఫరెన్సెస్ మనకు కనిపిస్తుంటాయి. సో ఇలా ఉన్నప్పుడు వాళ్ళలో కనిపించే నార్మల్ సిమ్టమ్స్ని కూడా కొంతమంది కంగారు పడుతూ ఉంటారు. సో ఏ సిమ్టమ్స్ అనేవి మనకి ప్రెగ్నెన్సీలో నార్మల్ అండ్ ఏ సిమ్టమ్స్ మనకి ఇమ్మీడియట్ మెడికల్ అటెన్షన్ సీక్ చేయాలనేది మనం ఇవాళ తెలుసుకుందాం. సో ప్రెగ్నెన్సీలో మనకి స్టార్టింగ్లో ఫస్ట్ ట్రైమిస్టర్లో కామన్గా కనిపించేది ఏంటంటే ఫ్యాటిక్, అంటే తొందరగా అలసిపోవడం అండ్ ఎప్పుడూ పడుకోవాలని అనిపిస్తూ ఉండడం మనకి. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి చాలా తొందరగా అలసిపోయి అసలు ఎనర్జీ లేనట్టుగా ఉంటుంటారు. కడుపులో ఎప్పుడు తిప్పడం, నీరసంగా ఉండడం, వామిటింగ్ సెన్సేషన్. సో ఇది కొంతమందిలో మార్నింగ్ టైంలో ఎక్కువగా కనిపిస్తుంది. కొంతమందిలో మార్నింగ్ అంతా కొంచెం పర్వాలేదు అన్నట్టుగా ఉంది, ఈవినింగ్ వచ్చేసరికి చాలా డీలా పడిపోతూ ఉంటారు. సో ఇవన్నీ కూడా మనకి ప్రెగ్నెన్సీలో కామన్. అదే వామిటింగ్స్ డైలీ ఒక 2 to 3 వామిటింగ్స్ కానీ అలా అయినప్పుడు పర్వాలేదు. అలా కాకుండా ఏం తిన్నా వామిటింగ్స్ అవుతున్నాయి, అసలు డైలీ 10 to 15 వామిటింగ్స్ అవుతున్నాయి అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళి మెడికల్ అటెన్షన్ సీక్ చేయాలి. అండ్ రెండవది ఏంటంటే కడుపులో నొప్పి, కడుపులో మంటగా ఉండడం. సో ఇది అసిడిటీ అంటారు, గ్యాస్ ప్రాబ్లం. ఇది ప్రెగ్నెన్సీలో వచ్చే ఒక కామన్ ఫీచర్. అది మనకి ఫస్ట్ 3 monthsలోను, తర్వాత కూడా 9th month వరకు కూడా కొంతమందిలో కనిపిస్తుంది. సో దీనికి మనకి ఆ ప్రాబ్లంకి తగ్గట్టుగా మెడిసిన్స్ తీసుకొని ఏ ఫుడ్ వల్ల అయితే వాళ్ళకి అలా అవుతుంది, కడుపులో నొప్పిగా ఉంటుంది అనేది వాళ్ళు అబ్జర్వ్ చేసుకొని అవాయిడ్ చేసుకుంటే మంచిది. దాంతోపాటు మెడికేషన్స్ కూడా తీసుకోవచ్చు ప్రెగ్నెన్సీలో. అండ్ థర్డ్ వన్ ఏంటంటే పొత్తి కడుపులో కొంచెం పెయిన్గా ఉండడం. సో ఇది మనకి ప్రెగ్నెన్సీలో బేబీ పెరుగుతున్న కొద్దీ ఆ లిగమెంట్స్ అనేది, గర్భసంచి చుట్టూతా ఉండే లిగమెంట్స్ స్ట్రెచ్ అవ్వడం వల్ల కనిపిస్తుంది. బట్ అది కాకుండా మనకి భరించలేనంత నొప్పి, దాంతో పాటుగా బ్లీడింగ్ కనిపించడం అండ్ పీరియడ్స్లో వచ్చినంత పెయిన్ వస్తుంటే మాత్రం ఇమీడియట్లీ హాస్పిటల్ వెళ్ళాల్సి ఉంటుంది. ఫోర్త్ వన్ వైట్ డిశ్చార్జ్ పీవీ. సో వైట్ డిశ్చార్జ్ అనేది నార్మల్ వాళ్ళలో పోలిస్తే ప్రెగ్నెన్సీలో కొంచెం ఎక్కువ కనిపిస్తుంది, అది హార్మోన్ చేంజెస్ వల్ల. సో దానివల్ల కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదండి. అలా కాకుండా 9th monthలో ఎక్సెసివ్గా వెళ్తుంది, ఉమ్మనీరని డౌట్గా ఉంది అన్నప్పుడు మాత్రం హాస్పిటల్కి వెళ్ళాలి. అండ్ నెక్స్ట్ వన్ ఫీవర్. సో ప్రెగ్నెన్సీలో హార్మోన్ చేంజెస్ వల్ల లైట్గా కొంచెం ఒళ్ళు వేడిగా ఉండడం, నోరు చేదుగా అనిపించడం, ఫీవరిష్గా ఉంటుంది. అలా కాకుండా చాలా ఎక్కువగా టెంపరేచర్ ఉండి చలి, వణుకు ఇవన్నీ ఉన్నాయి అంటే మాత్రం హాస్పిటల్కి వెళ్ళాలి, మెడికల్ అడ్వైస్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ యూరిన్ ఎక్కువగా వెళ్ళడం. సో ఫస్ట్ 3 monthsలోను అండ్ ఆ తర్వాత 9th monthలోను యూరిన్ ఎక్కువగా వెళ్తుంటారు ప్రెగ్నెన్సీలో. అండ్ అప్పుడు మనకి కొంచెం బర్నింగ్ ఏమైనా ఉన్నప్పుడు యూరిన్ టెస్ట్ అవి చేసుకొని ఒకవేళ ఇన్ఫెక్షన్ ఉంది అని తెలిస్తే ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ పొట్ట టైట్గా ఉండడం. సో ప్రెగ్నెన్సీలో ఫస్ట్ 3 monthsలోను అండ్ ఆ తర్వాత మెయిన్గా సెకండ్ అండ్ థర్డ్ ట్రైమిస్టర్లో ఫ్రీక్వెంట్గా మనకి పొట్ట టైట్గా అనిపిస్తూ ఉంటుంది, అండ్ మెయిన్గా బేబీ ఉన్న బంప్ దగ్గర. సో అది దాన్ని యూజువల్ బ్రాక్స్టన్ హిక్స్ కంట్రాక్షన్స్ అంటారు. సో అలా కాకుండా కంటిన్యూస్గా టైట్గానే ఉంటుంది, అసలు రిలాక్స్ అవ్వట్లేదు అంటే హాస్పిటల్ వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ హెడేక్. సో ప్రెగ్నెన్సీలో కొంతమందికి డీహైడ్రేషన్ వల్లనో లేకపోతే ఫుడ్ సరిగా తీసుకోకపోవడం వల్ల హెడేక్ అనేది కామన్. అలా కాకుండా బీపీ ఉండి మనకి 5-6 months నుంచి 9th month వరకు హెడేక్ వస్తుంది, కళ్ళు సరిగా కనిపించట్లేదు అంటే మాత్రం ఇమ్మీడియట్గా హాస్పిటల్ వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ కాళ్ళవాపులు. సో కాళ్ళవాపులు అనేవి చాలా మటుకు ఫిజియలాజికల్. బీపీ ఉన్న వాళ్ళలో మాత్రమే అది పెథలాజికల్. అలాంటి వాళ్ళు మాత్రం ఫ్రీక్వెంట్గా బీపీ చెకప్స్ చేసుకొని కొంచెం సాల్ట్ తగ్గించి అండ్ బీపీ చెకప్స్, ఒకవేళ బీపీ ఎక్కువగా ఉంటే ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ప్రెగ్నెన్సీలో ఎప్పుడైనా సరే అబ్నార్మల్ ఏంటి అంటే బ్లీడింగ్. సో బాగా సివియర్గా పొత్తి కడుపులో నొప్పి రావడం, బేబీ మూమెంట్స్ అసలే తెలియకపోవడం, ఉమ్మనీరు పోవడం. సో బీపీ ఎక్కువగా ఉన్న వాళ్ళల్లో హెడేక్, అలా దాంతో పాటుగా వామిటింగ్స్. సో ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు మాత్రం ఇమ్మీడియట్గా మీరు మీ దగ్గర ఉన్న గైనకాలజిస్ట్ని సంప్రదించాలి. సో వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.